హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా ఇంట్లో పచ్చిమిర్చి టమాటో చట్నీ చేయబోతున్నాను. దానికైతే ముందుగా ఇవన్నీ మంచిగా తొడిమలు తీసుకొని వాటర్లో కడుక్కొని పక్కన పెట్టి కాసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇవి కొంచెం ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడాక ఇవన్నీ మంచిగా వేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే వేపుకుంటూ ఉండాలి. అలానే ఇది కలర్ చేంజ్ అయ్యాక ఇలా వేపుకుంటూ ఉండాలి. ఈ చట్నీ అయితే రైస్ ఇంకా టిఫిన్స్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం ఇదంతా చింతపండు అంతా ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేయాలి. ఇదంతా చేసుకున్న తర్వాత ఇవన్నీ ఆరనివ్వాలి. తర్వాత ఒక గంజిలో టొమాటోస్ అలానే కొన్ని వెల్లిపాయలు ఇట్లా మంచిగా ఉడకనించుకోవాలి. ఇలా ఉడికించుకున్న టొమాటోస్ వెల్లిపాయలన్నీ అవి ఇవి మిక్సీ పట్టుకోవాలి. రోట్లో కూడా దంచుకోవచ్చు, కానీ మేమైతే మిక్సీ పట్టుకున్నాం. టొమాటోస్, పచ్చిమిర్చి, కొన్ని జీలకర్ర అలానే కొంచెం సాల్ట్ వేసుకుంటూ మొత్తం అయిపోయే వరకు ఇలానే మిక్సీ పట్టుకోవాలి. అంతే, చట్నీ రెడీ. ఇది పోపు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షన్. కానీ పోపు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్